హాయ్ అండి, వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు పెసరపప్పు పొట్లకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము. హెల్త్కి చాలా మంచిది, ముఖ్యంగా లేడీస్కి చాలా మంచిది. పొట్లకాయ అంటే ఇష్టం లేని వారు ఇలా పెసరపప్పు కాంబినేషన్తో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తాలింపు ఫ్రై అయిపోయింది కదా. నేను ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయ 4-5 పచ్చిమిరపకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిన తర్వాత నేను ఒక టమాటాని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం అంతా కలుపుకొని టమాటా ముక్కల్ని మగ్గనిద్దాము ఒక 2 నిమిషాలు. టమాటాలు లైట్గా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి పొట్లకాయ ముక్కలు వేసుకుందాము. ముందుగా పొట్లకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసిన తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకొని 2 మినిట్స్ నేను పక్కన పెట్టుకున్నాను. పొట్లకాయ ముక్కల్లో సాల్ట్ వేస్తే చేదు రాదు. ఇప్పుడు పొట్లకాయ ముక్కల్ని ఫ్రైలో వేసుకుందాము, వాటర్ రాకోకుండా. అందుకే మొత్తం అంతా బాగా పిండి అందులో వేసుకుందాము. ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకుందాము. మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇందాకలా సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము, అడుగంటకోకుండా ఉండడం కోసం. ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకుందాము. ఇంకా పొట్లకాయ మగ్గలేదు కాబట్టి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. లైట్గా పొట్లకాయ ముక్కలు మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి నానబెట్టిన పెసరపప్పు 1/2 కప్పు వేసుకుంటున్నాను. పెసరపప్పు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుందాము. పెసరపప్పు ఆల్రెడీ మనం నానబెట్టాం కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు. ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, ఆల్మోస్ట్ ఫ్రై మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకుంటే మన ఫ్రై రెడీ అయిపోయినట్టే. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ పెసరపప్పు పొట్లకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. పొట్లకాయ అంటే ఇష్టం లేని వారికి ఇలా పెసరపప్పు వేసి ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. అందులోని లేడీస్కి చాలా మంచిది కాబట్టి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.